Good morning, students. In today's class, I am going to explain about FT-NMR spectroscopy. So, FT-NMR, here FT means Fourier transform అని అర్థం అమ్మ, ఓకేనా. సో Fourier transform nuclear magnetic resonance spectroscopy. So before going to Fourier transform nuclear magnetic resonance spectroscopy, we have to know about the continuous wave NMR. Continuous wave method అని కూడా అంటారు. సో ఎన్ఎంఆర్ స్పెక్ట్రోస్కోపీలోనే కంటిన్యూస్ వేవ్ మెథడ్. సో ఇప్పటివరకు మనం చూసిన స్పెక్ట్రోస్కోపీ అయితే కనుక శాంపుల్ ఉంటుంది, శాంపుల్లో ఏమో మనం సాల్వెంట్లో డిజాల్వ్ చేస్తాము. ఆ సాల్వెంట్ని మనం ఏం చేసామంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ప్లేస్ చేసాం. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ప్లేస్ చేసి రేడియో ఫ్రీక్వెన్సీ సోర్స్ని ఇస్తున్నాం. సో రేడియో ఫ్రీక్వెన్సీ సోర్స్ ఇస్తున్నప్పుడు ఇది అబ్జార్బ్ చేసుకుంటుంది రేడియో ఫ్రీక్వెన్సీ సోర్స్ని. సో ఇది ఎంత అబ్జార్బ్ చేసుకుంది అండ్ రెజొనెన్స్లోకి ఇన్వాల్వ్ అవడము, అది ఎంత అబ్జార్బ్ చేసుకుంది అన్న విషయాన్ని ఇక్కడ మనకి రిసీవర్ కాయిల్ కలెక్ట్ చేసి దాన్ని యాంప్లిఫై చేస్తుంది. యాంప్లిఫై చేసి దానిని మనకి రికార్డర్కి ఇవ్వడం జరుగుతుంది. సో డిటెక్టర్కి ఇచ్చి డిటెక్టర్ ఏమో రికార్డర్కి ఇస్తుంది. రికార్డర్లో మనకి స్పెక్ట్రమ్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇది మనం చూసిన ఎన్ఎంఆర్ స్పెక్ట్రోస్కోపీ యొక్క ఇన్స్ట్రుమెంటేషన్ అనమాట. అది ఈ ఇన్స్ట్రుమెంటేషన్ రికార్డ్ చేయడం, ఎన్ఎంఆర్ స్పెక్ట్రా అనేది రికార్డ్ చేయడానికి మనకి మళ్ళీ అందులో ఫర్దర్గా 2 ways ఉన్నాయి. సో స్టార్టింగ్ ఏంటమ్మా మనకి, సో స్పిన్ అనేది ప్రోటాన్స్ అనేవి ఆల్ఫా స్పిన్ స్టేట్లో ఉంటాయి. సో ఆల్ఫా స్పిన్ స్టేట్లో ఉన్న ప్రోటాన్స్కి మనం ఏం చేసామంటే రేడియో ఫ్రీక్వెన్సీ సోర్స్ని ఇచ్చాము. సో రేడియో ఫ్రీక్వెన్సీ సోర్స్ ఇస్తే అవి ఏం చేస్తాయంటే ఈ సోర్స్ అనేది రేడియో ఫ్రీక్వెన్సీ సోర్స్ని ఇక్కడ ఉన్న ఆల్ఫా స్పిన్ స్టేట్లో ఉన్న ప్రోటాన్స్ ఏవైతే ఉన్నాయో అవి అబ్జార్బ్ చేసుకుని సో ఏమవుతుందంటే ఎగ్జైటెడ్ స్టేట్కి వెళ్ళడం జరుగుతుంది, అంటే బీటా స్పిన్ స్టేట్కి వెళ్తుంది. సో నెక్స్ట్ ఈ బీటా స్పిన్ స్టేట్ నుంచి ఏమవుతుందంటే రిలాక్సేషన్ ప్రాసెస్ ద్వారా మళ్ళీ ఆల్ఫా స్పిన్ స్టేట్కి రావడము, అండ్ ఈ మధ్యలో మనకి ఏం జరుగుతుందంటే రెసొనెన్స్ అనేది జరగడం జరుగుతుంది. కానీ ఇక్కడ ఈ మెథడ్ జరిగేటప్పుడు మనకి ఇందులో ఫర్దర్గా మళ్ళీ 2 ways ఉన్నాయన్నమాట. ఏంటా 2 ways అంటే ఫస్ట్ వే వచ్చేటప్పటికి కీప్ ద రేడియో ఫ్రీక్వెన్సీ కాన్స్టెంట్. రేడియో ఫ్రీక్వెన్సీ సోర్స్ మనం ఏం చేస్తున్నామంటే కాన్స్టెంట్గా ఉంచుతున్నాం. సో కాన్స్టెంట్గా ఉంచి వాటి మధ్యన ఎనర్జీ గ్యాప్ని అడ్జస్ట్ చేసుకుంటూ వ్యారీయింగ్ ద ఫీల్డ్ స్ట్రెంగ్త్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ని వ్యారీ చేస్తున్నాం, ఓకేనా. సో ఫస్ట్ మెథడ్లో ఏం చేస్తున్నాము, రేడియో ఫ్రీక్వెన్సీ సోర్స్ని మనం ఏం చేస్తున్నామంటే కాన్స్టెంట్గా ఉంచుతున్నాము. మనం పంపించి రేడియో ఫ్రీక్వెన్సీ సోర్స్ని కాన్స్టెంట్గా ఉంచి ఇక్కడ ఉన్న ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని ఏం చేస్తున్నామంటే వ్యారీ చేస్తున్నాం అనమాట. స్టార్టింగ్ ఏమో 10 టెస్లా, తర్వాత 20 టెస్లా. సో ఏం చేస్తున్నామంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని వ్యారీ చేస్తున్నాం. సో ఇలా చేసి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వ్యారీ చేస్తే కనుక దాన్ని ఏమంటారు అంటే ఫీల్డ్ స్వీప్ మెథడ్ అని చెప్పి అంటారు. సో ఫీల్డ్ స్వీప్ మెథడ్. అదే మన రేడియో ఫ్రీక్వెన్సీ ఇక్కడ కాన్స్టెంట్గా ఉంచాము. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ని కాన్స్టెంట్గా ఉంచాలి. సో కీప్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ యాజ్ కాన్స్టెంట్. సో ఓకేనా. సో ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ని మనం కాన్స్టెంట్గా ఉంచి బై వ్యారీయింగ్ ద రేడియో ఫ్రీక్వెన్సీ. సో రేడియో ఫ్రీక్వెన్సీని మనం వ్యారీ చేస్తూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ని కాన్స్టెంట్గా ఉంచాలి. సో అలా ఉంచి మనం కనుక ఎక్స్పెరిమెంట్ కనుక చేస్తే, స్పెక్ట్రమ్ని కనుక రికార్డ్ చేస్తే అప్పుడు ఆ మెథడ్ని ఏమంటారు అంటే ఫ్రీక్వెన్సీ స్వీప్ మెథడ్ అంటారు. సో మనం ఇప్పటివరకు చూసిన స్పెక్ట్రోస్కోపీ, ఎన్ఎంఆర్ స్పెక్ట్రోస్కోపీ అంతా కూడా ఈ 2 మెథడ్స్ని ఫాలో అవుతూ చేసాం. మ్యాక్సిమం కండిషన్స్లో మనం రేడియో ఫ్రీక్వెన్సీని కాన్స్టెంట్గా ఉంచి ఫీల్డ్ స్ట్రెంగ్త్ని వ్యారీ చేస్తూ చేయడం జరుగుతుంది. లేదా ఇంకేం చేయొచ్చు అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ని కాన్స్టెంట్గా ఉంచి రేడియో ఫ్రీక్వెన్సీ సోర్స్ని మనం ఏం చేయొచ్చు అంటే వ్యారీ చేస్తూ, అంటే దాన్ని ఇంక్రీజ్ చేస్తూ నెమ్మదిగా. సో అప్పుడే మనం ఈ ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు, ఎన్ఎంఆర్ స్పెక్ట్రమ్ని రికార్డ్ చేయొచ్చు. సో అలా చేస్తే కనుక దాన్ని ఫ్రీక్వెన్సీ స్వీప్ మెథడ్ అని చెప్పి అంటారు. ఈ 2 మెథడ్స్ కూడా మనకి ఎందులోకి వస్తాయి అంటే కంటిన్యూస్ వేవ్ మెథడ్స్లోకి వస్తాయి అన్నమాట, ఓకేనమ్మా. ఈ 2 మెథడ్స్ దేనిలోకి వస్తాయి అంటే కంటిన్యూస్ వేవ్ మెథడ్లోకి వస్తాయి. సో ఇది ఎన్ఎంఆర్ స్పెక్ట్రోస్కోపీ రికార్డ్ చేయడంలో వన్ ఆఫ్ ద మెథడ్ అనమాట, కంటిన్యూస్ వేవ్ మెథడ్. అదే ఇప్పుడు నెక్స్ట్ ఉన్న మెథడ్ ఏంటంటే మనకి FT-NMR, ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ మెథడ్. ఈ కంటిన్యూస్ వేవ్ మెథడ్ కంటే కూడా అడ్వాన్స్డ్ మెథడ్ అనమాట, ఓకేనా. సో ఇందులో ఏం చేస్తారు అంటే ఇక్కడ రేడియో ఫ్రీక్వెన్సీ సోర్స్ షార్ప్ అండ్ షార్ట్ డ్యూరేషన్ పల్స్ని తీసుకుంటారు, ఓకేనమ్మా. సో ఇప్పుడు రేడియో ఫ్రీక్వెన్సీ సోర్స్ ఏం తీసుకుంటున్నారు అంటే షార్ప్ అండ్ షార్ట్ డ్యూరేషన్ రేడియో ఫ్రీక్వెన్సీ పల్స్ని తీసుకుంటున్నారు.
షార్ట్ డ్యూరేషన్ రేడియో ఫ్రీక్వెన్సీ పల్స్ తీసుకుంటారు. సో ఇప్పుడు తీసుకున్న ఈ పల్స్ అనేది ఓకేనమ్మా షార్ట్ డ్యూరేషన్ అని చెప్పన్నారు. ఎంత షార్ట్ డ్యూరేషన్ అంటే 2 to 10 మైక్రోసెకండ్స్ అనమాట. ఓకేనా. సో దాని యొక్క డ్యూరేషన్ ఎంత ఉంటుంది అంటే టైం డ్యూరేషన్ జస్ట్ మనం ఇచ్చే ఆ డ్యూరేషన్ ఎంత అంటే మనం తీసుకుంటున్న శాంపుల్ అనేది ఇక్కడ ఉంది అనుకుంటే శాంపుల్లో. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే రేడియో ఫ్రీక్వెన్సీ ఇస్తున్నాం. ఇప్పుడు వరకు మనం ఇచ్చింది రేడియో ఫ్రీక్వెన్సీ, ఇక్కడ ఏం చేస్తున్నారంటే దీనిలో పల్స్ ఇస్తున్నారనమాట. ఓకేనా. సో దీన్ని ఏమంటారంటే పల్స్ టెక్నిక్ అని కూడా అంటారు. FTNMR టెక్నిక్ని ఏమంటారు అంటే పల్స్ టెక్నిక్ అని కూడా అంటారు. సో సేమ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ప్లేస్ చేయడం కామన్. అండ్ నెక్స్ట్ ఈ రేడియో ఫ్రీక్వెన్సీ, సో ఇది అబ్జార్బ్ చేసుకోవడం. సో ఇక్కడ ఇచ్చేది ఏంటంటే పల్స్ ఇస్తారు. సో నెక్స్ట్ ఇక్కడ దీన్ని కనెక్ట్ చేసి రిసీవర్ కాయిల్ ఉంటుంది. రిసీవర్ కాయిల్ అండ్ రిసీవర్ కాయిల్కి అటాచ్ చేసి యాంప్లిఫైర్కి అటాచ్ చేసి రికార్డర్. సో ఇవన్నీ ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ ఇచ్చేది ఏంటంటే పల్స్ అనేది ఇస్తున్నాం. సో ఈ పల్స్ అనేది ఎలా ఉంటుందమ్మా షార్ట్ డ్యూరేషన్ రేడియో ఫ్రీక్వెన్సీ పల్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు ఈ షార్ట్ డ్యూరేషన్ పల్స్ ఎంత డ్యూరేషన్ ఉంటుంది అంటే 2 to 10 మైక్రోసెకండ్స్ ఉంటుందన్నమాట దీని యొక్క డ్యూరేషన్ అనేది. సో అంటే ఈ స్ట్రాంగ్ పల్స్ని ఇవ్వడం వల్ల ఇక్కడ మనకి ఎన్నైతే ప్రోటాన్స్ ఉన్నాయో, ఇప్పుడు సపోజ్ నేను ఒక కాంపౌండ్ తీసుకుంటాను, C+CH. సో ఇలా ఉంది అనుకుంటున్నాను నా దగ్గర ఉన్న కాంపౌండ్ సపోజ్ అనుకోండి. సో ఇలా అనుకున్నప్పుడు ఇక్కడ మన దగ్గర ఏమేం ప్రోటాన్స్ ప్రజెంట్ అయినాయి అంటే ఇక్కడ బెంజీన్ మీద ఉన్న ప్రోటాన్స్ ఉన్నాయి, అంటే ఫినైల్ ప్రోటాన్స్ ఉన్నాయి, వినైలిక్ ప్రోటాన్స్ ఉన్నాయి, అట్ ది సేమ్ టైం మిథైల్ ప్రోటాన్స్ ఉన్నాయి. సో ఇలాగా మనకి డిఫరెంట్ టైప్స్ డిఫరెంట్ ఎన్విరాన్మెంట్లో ఉన్న ప్రోటాన్స్ ఉన్నాయి. సో నార్మల్ కంటిన్యూస్ వేవ్ మెథడ్ కనుక తీసుకుంటే అక్కడ మనం వ్యారీ చేసే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని బేస్ చేసుకునో లేదా మనం వ్యారీ చేసే రేడియో ఫ్రీక్వెన్సీని బేస్ చేసుకునో ఒక్కొక్క ప్రోటాను దానికి ఉన్న ఎనర్జీని బేస్ చేసుకుని ఎనర్జీ గ్యాప్ని ఆల్ఫా స్పిన్ స్టేట్కి బీటా స్పిన్ స్టేట్కి ఉన్న ఎనర్జీ గ్యాప్ని బేస్ చేసుకుని సో అవి ఒక్కొక్క టైంలో మనకి రెజనెన్స్లోకి ఇన్వాల్వ్ అవ్వడం జరుగుతుంది. అంటే ఈ CH3 ప్రోటాన్స్ అనేవి ఒక ఎన్విరాన్మెంట్లో ఉన్నాయి కాబట్టి సో ఇవి ఒక ఫ్రీక్వెన్సీ దగ్గర మనకి ఏమవుతున్నాయి అంటే అవి రెజనెన్స్లోకి ఇన్వాల్వ్ అయ్యి మనం స్పెక్ట్రమ్ ఇవ్వడం జరుగుతుంది. ఇది వేరే చోట మనకి ఫ్రీక్వెన్సీని అబ్జార్బ్ చేసుకుని రెజనెన్స్లోకి ఇన్వాల్వ్ అయ్యి స్పెక్ట్రమ్ ఇవ్వడం జరుగుతుంది. అదే ఇక్కడ మనం ఇచ్చే ఈ పల్స్ అయితే కనుక ఏం జరుగుతుందంటే మనం తీసుకున్న ఆర్గానిక్ కాంపౌండ్లో అన్నోన్ ఆర్గానిక్ కాంపౌండ్లో ఏవైతే ప్రోటాన్స్ ఉన్నాయో అన్ని ప్రోటాన్స్ కూడా ఒకే టైంలో ఒకేసారి ఏమవుతాయంటే ఆల్ఫా స్పిన్ స్టేట్ నుంచి బీటా స్పిన్ స్టేట్కి ఎగ్జైట్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఓకేనా. సో మొత్తం ఏవైతే ప్రోటాన్స్ ఉన్నాయో అన్ని ప్రోటాన్స్ కూడా ఏమవుతున్నాయంటే ఆల్ఫా స్పిన్ స్టేట్ నుంచి ఈ బీటా స్పిన్ స్టేట్కి వెళ్ళడం జరుగుతుంది. సో అవన్నీ కూడా ఎట్ ఏ టైం ఒకేసారి వెళ్తున్నాయి అనమాట. అంటే అబ్జార్బ్ చేసుకునే ఫ్రీక్వెన్సీ ఇది దీనికి కావాల్సిన ఫ్రీక్వెన్సీని అబ్జార్బ్ చేసుకుంటుంది, ఇది దీనికి కావాల్సిన ఫ్రీక్వెన్సీని అబ్జార్బ్ చేసుకుంటుంది. కాకపోతే మనం ఇచ్చిన ఈ పల్స్లో ఏముంటున్నాయంటే ఈ షార్ట్ డ్యూరేషన్ పల్స్లో అన్ని ఫ్రీక్వెన్సీస్ని మనం ఒకసారి ఇవ్వడం వల్ల సో ఎట్ ఏ టైం అన్నీ కూడా ఏమవుతున్నాయంటే ఎగ్జైట్ అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఎట్ ఏ టైం అన్నీ కూడా బీటా స్పిన్ స్టేట్కి వెళ్ళడం ప్రోటాన్స్ అన్నీ కూడా ఏమవుతున్నాయంటే ఎట్ ఏ టైం ఇవన్నీ కూడా రిలాక్స్ అవ్వడం జరుగుతుంది. సో ఇలా రిలాక్స్ అయ్యి మనకి స్పెక్ట్రమ్ ఒక దాన్ని ఫామ్ చేస్తాయి అన్నమాట. సో ఇలాగ షార్ట్ డ్యూరేషన్లో ఒకేసారి మనకి ఎగ్జైటెడ్ లెవెల్ నుంచి రిలాక్స్ అయ్యి గ్రౌండ్ స్టేట్కి రావడం జరుగుతుంది. ఆ రిలాక్సేషన్ టైంలో అక్కడ వచ్చిన ఆ సిగ్నల్ని ఏమంటారు అంటే ప్రీ ఇండక్షన్ డికే అని చెప్పి అంటారు. అక్కడ వచ్చిన సిగ్నల్ని ఏమంటున్నారమ్మా FID అంటే ఫ్రీ ఇండక్షన్ డికే అని చెప్పి అంటారు. సో ఫ్రీ ఇండక్షన్ డికే అంటే ఏంటంటే అక్కడ వచ్చే సిగ్నల్ రిలాక్స్ అయిన సిగ్నల్ అని చెప్పి అన్నాం కదమ్మా. సో అదేంటంటే సో ఈ రకంగా ఉండడం జరుగుతుందన్నమాట. ఓకేనా. సో అంటే ఇది ఇలా ఇక్కడ వచ్చిన ఈ స్పెక్ట్రమ్ని ఈ ఫ్రీ ఇండక్షన్ డికేని ఏమంటారు అంటే టైం డొమైన్ స్పెక్ట్రా అని చెప్పి అంటారు. టైం డొమైన్ స్పెక్ట్రా అని చెప్పి అంటారు. ఈ ఫ్రీ ఇండక్షన్ డికేని ఏమంటారమ్మా అక్కడ వచ్చిన స్పెక్ట్రమ్నే టైం డొమైన్ స్పెక్ట్రా అని చెప్పి అంటారు. అండ్ ఇది ఇక్కడ ఫామ్ అయింది ఏంటంటే కాంప్లెక్స్ స్పెక్ట్రా అనమాట. ఇక్కడ ఫామ్ అయింది వెరీ కాంప్లెక్స్ స్పెక్ట్రా
దీన్ని మనం స్టడీ చేయడం అనేది కష్టం అవుతుంది. దీన్ని ఫర్దర్గా ఏం చేస్తారు అంటే మ్యాథమెటికల్ ట్రీట్మెంట్ చేస్తారు. మ్యాథమెటికల్ ఫార్ములా చేయడం వల్ల, అప్లై చేయడం వల్ల, అంటే నథింగ్ బట్ ఈ మ్యాథమెటికల్ ఫార్ములాని ఏమంటారు అంటే ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ అని చెప్పి అంటారు. అంటే ఇక్కడ వచ్చిన ఈ టైం డొమైన్ స్పెక్ట్రాన్ని ఏం చేస్తున్నారంటే ఫర్దర్గా డిజిటైజేషన్ చేస్తున్నారు బై యూజింగ్ ద కంప్యూటర్ అనమాట. దాన్నే అంటే ఈ టైం డొమైన్ స్పెక్ట్రాన్ని ఏం చేస్తున్నారు, డిజిటైజేషన్ చేయడం వల్ల కంప్యూటర్ ద్వారా. సో ఏమొస్తుందంటే మనకి ఫ్రీక్వెన్సీ డొమైన్ స్పెక్ట్రా అనేది వస్తుంది. సో ఈ ఆ స్పెక్ట్రా ఎలా ఉంటుంది అంటే, సో నార్మల్గా మనకు వచ్చి ఎన్ఎంఆర్ స్పెక్ట్రా ఉంటుంది కదమ్మా. సో ఈ స్పెక్ట్రా కింద కన్వర్ట్ అవుతుంది. సో ఇక్కడ వచ్చిన ఈ స్పెక్ట్రానే ఏమంటారు అంటే ఫ్రీక్వెన్సీ డొమైన్ స్పెక్ట్రా అని చెప్పి అంటారు. ఓకేనా. సో నార్మల్గా మనకి ఏం చేస్తున్నామంటే ఇక్కడ నార్మల్గా మనం పల్స్ అనే దాని రేడియో ఫ్రీక్వెన్సీనే ఇస్తున్నాము. కాకపోతే ఈ రేడియో ఫ్రీక్వెన్సీ అనేది ఏంటంటే పల్స్ రూపంలో ఉంటుంది అండ్ దాని యొక్క డ్యూరేషన్ అనేది చాలా షార్ట్ డ్యూరేషన్లో ఉంటుంది, 2 to 10 మైక్రోసెకండ్స్ ఉంటుంది. సో ఇది ఇలా ఉండడం వల్ల ఏం జరుగుతుందంటే మనకి ఈ పల్స్లో అన్ని ఫ్రీక్వెన్సీస్ ఉండడం వల్ల ఇది ఏం చేస్తుందంటే మనకి ఆర్గానిక్ కాంపౌండ్లో, అన్నోన్ ఆర్గానిక్ కాంపౌండ్లో ఎన్నైతే ప్రోటాన్స్ ఉన్నాయో, డిఫరెంట్ సెట్స్ ఆఫ్ ప్రోటాన్స్, డిఫరెంట్ మ్యాగ్నెటికల్లీ నాన్ ఈక్వలెంట్ ప్రోటాన్స్ ఎన్నైతే ఉన్నాయో అన్ని ప్రోటాన్స్ కూడా ఏమవుతున్నాయంటే ఆల్ఫా స్పిన్ స్టేట్ నుంచి బీటా స్పిన్ స్టేట్కి ఎగ్జైట్ అవ్వడం జరుగుతుంది. అంటే ఫ్రీక్వెన్సీని, వాటికి కావాల్సిన రిక్వైర్డ్ ఫ్రీక్వెన్సీని అన్నీ కూడా అబ్జార్బ్ చేసుకుని బీటా స్పిన్ స్టేట్కి వెళ్తున్నాయి. అండ్ ఇక్కడ టైం డ్యూరేషన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఓకేనా. సో అక్కడ రిలాక్సేషన్ టైం అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఫాస్ట్గా ఏమవుతున్నాయి అంటే అవి ఎట్ ఏ టైం అన్నీ కూడా రిలాక్స్ అవుతున్నాయి అన్నమాట. సో అలా రిలాక్సేషన్ జరగడం వల్ల సో మనకి అక్కడ ఒక సిగ్నల్ అనేది రావడం జరుగుతుంది. అక్కడ వచ్చిన ఆ సిగ్నల్ని ఏమంటున్నారు అంటే FID, ఫ్రీ ఇండక్షన్ డికే అంటున్నారు. ఓకేనా. సో ఆ సిగ్నల్ అనేది ఈ టైం డొమైన్ స్పెక్ట్రా కింద ఉంటుందన్నమాట. ఓకేనా. అంటే ఈ టైంలో మనకి ఇక్కడ వచ్చిన స్పెక్ట్రా అనేది ఏంటంటే అన్ని ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి ఇందులో. ఓకేనా. సో ఈ అన్ని ఫ్రీక్వెన్సీస్ ఉండడం వల్ల దీన్ని స్టడీ చేయడం అనేది కష్టం అవుతుంది. వెరీ కాంప్లెక్స్ స్పెక్ట్రా అనమాట. మనం దీన్ని స్టడీ చేయడం కష్టం కాబట్టి దీన్ని ఏం చేస్తున్నారంటే ఫర్దర్గా మ్యాథమెటికల్ ఫార్ములా అనేదాన్ని అప్లై చేస్తున్నారు. సో అది అలా అప్లై చేయడం వల్ల ఇక్కడ వచ్చిన ఈ టైం డొమైన్ స్పెక్ట్రా ఫర్దర్గా డిజిటైజేషన్ జరిగి, సో కంప్యూటర్ ద్వారా డిజిటైజేషన్ జరుగుతుంది. డిజిటైజేషన్ జరిగి మనకి ఫ్రీక్వెన్సీ డొమైన్ స్పెక్ట్రా వస్తుంది. సో ఇక్కడ ఇలాగా మనకి టైం డొమైన్ స్పెక్ట్రాని ఫ్రీక్వెన్సీ డొమైన్ స్పెక్ట్రా కింద కన్వర్ట్ చేయడాన్ని ఏమంటారు అంటే ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్, FTNMR అని చెప్పి అంటారు. ఓకేనమ్మా. సో ఇది మనకి కావాల్సిన స్పెక్ట్రా అనమాట. ఓకేనా. సో ఇప్పుడు మనం అడ్వాంటేజెస్ ఆఫ్ FTNMR చూద్దాం. అడ్వాంటేజెస్ ఆఫ్ FTNMR అమ్మ. ఓకేనా. సో FTNMR స్పెక్ట్రోస్కోపీ యొక్క అడ్వాంటేజెస్ ఏంటో చూద్దాము. ఇందులో ఫస్ట్ వన్ ఏమో ఎంటైర్ స్పెక్ట్రా కెన్ బి రికార్డెడ్ అండ్ కంప్యూటరైజ్డ్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ ఏ ఫ్యూ సెకండ్స్. ఓకేనా. సో సపోజ్ మనకి నార్మల్ స్పెక్ట్రా కంటిన్యూస్ వేవ్ మెథడ్ కనుక యూస్ చేస్తే కనుక మనకి 5 minutes పట్టే స్పెక్ట్రా కాస్త మనకి ఇక్కడ ఏంటంటే 2 secondsలోనే మొత్తం మనకి స్పెక్ట్రా అనేది ఫామ్ అవుతుందన్నమాట. ఓకేనా. సో అంటే ఏంటి, ఎవ్రీ స్పెక్ట్రమ్ కెన్ బి రికార్డెడ్, కంప్యూటరైజ్డ్ అండ్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ ఏ ఫ్యూ సెకండ్స్లోనే మనకి మొత్తం FTNMR స్పెక్ట్రాని మనం రికార్డ్ చేయొచ్చు, దాన్ని కంప్యూటరైజ్ చేయొచ్చు, ఫర్దర్గా మనం స్పెక్ట్రమ్ని తీసుకురావచ్చు. అండ్ నెక్స్ట్ అప్లికేషన్ వచ్చేటప్పటికి బై యూజింగ్ ద FTNMR వీ కెన్ అబ్టైన్ స్పెక్ట్రమ్ ఆఫ్ లో న్యాచురల్ అబండెన్స్ న్యూక్లియై. సో లో న్యాచురల్ అబండెన్స్ అంటే ఇప్పుడు వరకు చూసిన స్పెక్ట్రమ్ అయితే కనుక కంటిన్యూస్ వేవ్ మెథడ్ కనుక చూస్తే అందులో మనం ప్రోటాన్ NMR గురించే మాట్లాడాం. అదే లో న్యాచురల్ అబండెన్స్ ఉన్న మాలిక్యూల్స్ ఏవైతే ఉన్నాయో C13 కానీ N15 కానీ P31 కానీ, సో ఇలాంటి న్యూక్లియస్ని మనం అక్కడ ప్రోటాన్ NMR స్పెక్ట్రోస్కోపీలో చూడలేదు. NMR స్పెక్ట్రోస్కోపీ కంటిన్యూస్ వేవ్ మెథడ్లో. అదే FTNMR అయితే కనుక సో ఇలాంటి కాంప్లెక్సెస్ కూడా మనకి స్పెక్ట్రమ్ అనేది వస్తుందన్నమాట. సో లో న్యాచురల్ అబండెన్స్ ఉన్న న్యూక్లియస్ కూడా మనకి స్పెక్ట్రమ్ అనేది ఫామ్ అవుతుంది బై యూజింగ్ ద FTNMR. అండ్ నెక్స్ట్ డబుల్ ఇర్రేడియేషన్ గురించి ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ఓకేనా. సో డబుల్ ఇర్రేడియేషన్ అని చెప్పి అన్నాం కదా, దాని గురించి డిస్కస్ చేసాం కదా, డబుల్ రెజొనెన్స్ అని చెప్పి అన్నాము. ఓకేనా. సో ఆ డబుల్ రెజొనెన్స్ టెక్నిక్లో కానీ లేదా NOE, న్యూక్లియర్ ఓవర్ హ్యాజర్ ఎఫెక్ట్, సో ఈ రెండు కూడా మనకి ఎక్కడ పాసిబుల్ అవుతాయి అంటే FTNMR దగ్గరే మనకి ఇవి పాసిబుల్ అవుతున్నాయి అన్నమాట. ఓకేనమ్మా. FTNMR స్పెక్ట్రోస్కోపీ యూస్ చేసి మనం ఏం చేయొచ్చు, డబుల్ ఇరేడియేషన్ చేయొచ్చు, డబుల్ రెజొనెన్స్ తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ న్యూక్లియర్ ఓవర్ హ్యాజర్ ఎఫెక్ట్, సో అది కూడా మనకి ఇక్కడ FTNMR ద్వారా పాసిబుల్ అవుతుంది. అండ్ నెక్స్ట్ క్వాంటిటీ ఆఫ్ కాంపౌండ్ ఈజ్ లెస్ దాన్ 5 mg.
ఓకేనా. మనం తీసుకునే శాంపుల్ క్వాంటిటీ ఉంటుంది కదమ్మా, ఎన్ఎంఆర్ స్పెక్ట్రోస్కోపీలో మనం తీసుకునే శాంపుల్ క్వాంటిటీ అనేది లెస్ దాన్ 5 mg 5 mg కంటే తక్కువ ఉన్న శాంపుల్ని మనం ఇక్కడ యూస్ చేయొచ్చు అనమాట. ఓకేనా. అండ్ నెక్స్ట్ స్పెక్ట్రా ఆఫ్ ద శాంపుల్ విత్ లో కాన్సన్ట్రేషన్ ఆర్ ఆల్సో యూజ్డ్. ఓకేనా. సో ఇక్కడ ఏంటంటే లో కాన్సన్ట్రేటెడ్ శాంపుల్ని కూడా మనం యూజ్ చేసి FT-NMR ద్వారా మన స్పెక్ట్రమ్ని రికార్డ్ చేయొచ్చు. ఇదొక అప్లికేషన్ అమ్మ మనకి అడ్వాంటేజ్. ఎట్ ఏ టైమ్ 4 to 10 స్పెక్ట్రాస్ కెన్ బి టేకెన్. ఓకేనా. ఒకేసారి మనం ఏం చేయొచ్చు అంటే దీని ద్వారా FT-NMR స్పెక్ట్రోస్కోపీని యూజ్ చేసి 4 to 10 స్పెక్ట్రాస్ని మనం తీసుకోవచ్చు అనమాట. ఓకేనా. అండ్ నెక్స్ట్ వన్ 2D NMR స్పెక్ట్రా కెన్ బి టేకెన్ బై యూజింగ్ పల్స్ టెక్నిక్. సో 2D NMR స్పెక్ట్రా అమ్మ, సో ఇది మనకి ఇప్పుడు సిలబస్లో లేదు. హెడ్ కారు, హోమ్ కారు, కోసి అని చెప్పి కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. సో ఏంటవి, కోసి అని కానీ హెడ్ కారు, సో ఇలాంటి స్పెక్ట్రాస్ కొన్ని ఉంటాయి అన్నమాట. సో వాటి గురించి అండ్ 2D NMR స్పెక్ట్రా అంటారు వాటిని. సో ఆ పల్స్ టెక్నిక్ యూస్ చేసి మనం వీటిని రికార్డ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వన్ ఇట్ ఈస్ వెరీ యూజ్ఫుల్ ఇన్ బయోలాజికల్ కెమిస్ట్రీ. సో బయోలాజికల్ కెమిస్ట్రీలో కూడా మనకి ఈ FT-NMR స్పెక్ట్రోస్కోపీ అనేది యూస్ఫుల్గా ఉంటుంది. సో దీని గురించి మనం డీటెయిల్గా అప్లికేషన్స్ ఆఫ్ NMR స్పెక్ట్రోస్కోపీ ఉందమ్మా. సో దాని దగ్గర డిస్కస్ చేస్తాను. సో ఇవి మనకి అడ్వాంటేజెస్ ఆఫ్ FT-NMR స్పెక్ట్రోస్కోపీ. థ్యాంక్ యూ.